పట్టుదల ఉంటే చాలు. దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఆపటం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. గెలుపుకు ఎప్పుడూ ముగింపుండదు. నిత్యం మన కోసం కొత్త ప్రారంభం ఎదురు చూస్తూనే ఉంటుంది. మన నడక నలుగురికి బాటవ్వాలి. మన మాట 10 మందికి మంచిదవ్వాలి. మన చెయ్యి పలువురికి సాయపడాలి. మనమెప్పుడూ నిగర్విగానే ఉండాలి. ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. లేచి నిలబడు, అన్వేషించు, ఆలోచించు. అప్పుడే సాధ్యాలు సుసాధ్యాలయ్యేది. అద్భుతాలు జరిగేది. నువ్వు పడే కష్టం ఎవ్వరికీ కనపడదు. కానీ నువ్వు సాధించిన విజయం అందరికీ కనపడుతుంది. ప్రయత్నించేందుకు ఎప్పుడు విఫలం కావద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని త్వరగా విజయానికి సిద్ధం చేస్తుంది. ఫలితాన్ని ఆశిస్తూ గెలవొద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పెరుగుతూ వస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరు సాయం చేయరు. కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవ్వరు ఉండరు. ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. తలపడు, పోరాడు, కింద పడు, ఏడ్చు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి. కష్టాలు ఎదురవుతాయి. ద్రోహాలు తారసపడతాయి. కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. సాధించటం కష్టం అంటే సాధ్యం కానిది కాదు. గెలవటానికి మరికొంచెం కష్టపడాలని అర్థం. నీ మనస్సులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు. నీ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అనేదే ముఖ్యం. మనకు ఎదురయ్యే ప్రతి విషయం మంచి కావచ్చు, చెడు కావచ్చు, గుణపాఠం కూడా కావచ్చు. జీవితంలో వీటన్నిటిని తట్టుకొని ధైర్యంగా నిలబడాల్సిందే. నీతి, నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికీ భజన చేయాల్సిన అవసరమూ లేదు. ఏదో ఒక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. మనిషి నోటికి 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రెండవది బాధలను పదిలంగా ఉంచుతుంది. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకంటే నువ్వు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. ఎవ్వడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయతలు అంతా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరగానే టాటా. ధనముంటే లేదు. గుణమంటూ లేదా ధనం అప్పుడెవ్వడు, ఆత్మీయుడెవడు, నింద వెయ్యని బంధువెవ్వడు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే. అది నీ నీడ మాత్రమే. అందం చూసి మురువకు. చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అవమానపరచకు. సమయం వస్తే వారి కాలిగోటికి కూడా సరిపోవు. అందరి అహంకారపడకు. చివరికి నిన్ను మోసం చేసేందుకు నలుగురిని సంపాదించుకో. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ గాల్లో కలిసిపోతాయి. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు. ఆ ఆ అందాన్ని పట్టించుకునే వారికంటే, నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. నీ ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది. కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు. పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు. పరువుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. చెవులతో మాత్రమే విని కనులతో చూడని నీ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవ్వరితో
పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. చావుకి, పుట్టుకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి, మోయలేనన్ని బాధలతో ఇచ్చి, మర్చిపోలేనన్ని బంధాలను, నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి, ఎన్నో ఆటలాడుతున్నాడు ఆ దేవుడు. ఆడపిల్ల పెళ్లి కానుక ముందు పుట్టింటి యువరాణి అంటారు. పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి అంటారు. కానీ ఏ ఆడపిల్ల అయినా కన్నవాళ్ళు ఉన్నంత వరకే ఏ యువరాణి స్థానమైనా, పెళ్ళైన తర్వాత మెట్టినింటి భర్త భార్యకి గౌరవాన్ని బట్టి మెట్టినిండా మహారాణి స్థానమైనా ఏదైనా. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది. ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి వైపే మెప్పు కోసమో, ఒకరి గెలుపు కోసమో ఎదురు చూడకు. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్ళలో ఈదేవాడి ఆలోచన మరోలా ఉంటుంది. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళలో బతకటం, లేదంటే పోతాం. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిగా చేస్తారు. మనుషులు అకారణంగా ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటారు. ఎందుకో అర్థం కాదు. చెప్పుకోతగ్గ సమస్యలు లేకున్నా ఊరికి అలిగి దూరం జరుగుతారు. నీతులు నీడనివ్వవు. సామెతలు సంపదలనివ్వవు. ఆణిముత్యాలు ఆకలిని తీర్చవు. మంచి మాటలు మరణాన్ని ఆపవు. కొటేషన్లు కోర్కెలు తీర్చవు. శ్లోకాలు స్తోమతలను ఇవ్వవు. ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు. తత్వాలు తలరాతలను మార్చవు. కష్టపడి చేసే పని మాత్రమే జీవితాన్ని పరమావధి జీవితంతో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం. ఏ ఆట ఎప్పుడు ముగిస్తుందో చెప్పలేం. నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనవసరం. ఎదుటివాడి మాటల్లో పట్టించుకొని బాధపడుతున్నా టైం వేస్ట్ చేసుకోను. నాకు తోచిన మంచేదో చేసి నేనేంటో నాకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితం నాకు తృప్తి. నేనెప్పుడూ సంతోషంగానే ఉంటా. మన వల్ల ఇబ్బంది పడే వారికి మనం దూరంగా ఉండటం మంచిది. ఇలా మనమంటే మనం ధైర్యం పెంచుకోవటం మంచిది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు. కానీ ముందు ఆయన తోకని కాల్చేసి లంకని కాల్చాడు అని ఎవ్వరు అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అదే చెప్తారు. మనం ఏమన్నామో అది మాత్రం ప్రపంచం తెలీదు. మెచ్యూరిటీ వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లు బట్టి వస్తుంది. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం కొన్నాళ్ల ముచ్చటే. కానీ ఆ మనిషి కన్నీటి ఉసురు నీకు 3 తరాలు సరిపడే శిక్ష పడుతుంది. గుర్తుంచుకో. తొందరగా దొరికింది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం మనతో ఉండగలిగేది ఏది అంత తొందరగా దొరకదు. ఇదే జీవిత సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మీలాగే ఇన్స్పిరేషన్ పొందటానికి మీరు చేసే చిన్న లైక్ చాలా తోడ్పాటునిస్తుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.